నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం కోశల రామ రారా. అసలు సాంగ్ ఎంత బాగుండేదండి. ఈరోజు దీప్తి శర్మ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ నుదుటిన తిలకం పెట్టుకొని ఆ అమ్మాయి అసలు ఆడింది కదా, ఏం ఆడింది అండి. అసలు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, వరల్డ్ కప్కు సంబంధించి సిరీస్ గెలుచుకుందామే. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ 200+ స్కోరు, 20+ వికెట్లు, ఫైనల్ మ్యాచ్ వచ్చి 55+ స్కోరు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కదా, మామూలుగానే. అసలు నుదుటిన బొట్టు ఆడవాళ్ళు, హిందువులు కానీ వేరే మతస్థులు కానీ నుదుటిన స్టిక్కర్ పెట్టుకున్నా కానీ ఆఫీసులో అడ్డంకులు, స్కూళ్ళలో అడ్డంకులు, కాలేజీలో అడ్డంకులు, బయట కూడా ఎందుకు అని చెప్పి తీసేస్తున్నారు. బట్ ఈ అమ్మాయి మన యోగి ఆదిత్యనాథ్ స్ఫూర్తిగా తీసుకుందో లేదు అన్నప్పుడు నా భరతమాత నా నుదుటిని తిలకం దిద్దింది అనుకుందా కానీ బంగారు తల్లి నుదుటిని తిలకం పెట్టి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసిందండి. అసలు ఇది చూసిన అంతా అంటున్నారు ధర్మం, ఎన్ని యుగాలకైనా ధర్మమే గెలుస్తుంది అంటే ఇదిగో ఇదే. వంకలు పెడతాం కాదు, దేవుడు అనేవాడు ఉన్నాడు. నా నమ్మకం, నా దైవం, నా విశ్వాసం, నా ఎఫర్ట్స్ పెడతా. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేష కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మని. కర్మలను ఆచరించేందు నీకు అధికారం కలదు, కానీ ఆ కర్మ ఫలితం నీకు అధికారం లేదు. అలాగని ఆ కర్మలను ఆపడేందు నీకు కూడా పవర్ లేదు అన్నట్టు శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఒకటే క్లియర్, నీ డ్యూటీ ఏంటి? టీమిండియా కోసం ఆడుతున్నావు. నీ ఫైనల్ లక్ష్యం ఏంటి? వరల్డ్ కప్ కట్టాలా. కూల్, హ్యాపీగా మూవ్ ఆన్. ఇలా మొన్న జమీమా రెడ్రిగో తన విశ్వాసం, తన నమ్మకం జీసస్, ఆయన నడిపించాడు, గెలిపించాడు అని ఉంది. అది ఓ రకంగా ఆమె మీద పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా నెగిటివ్ వేలో వెళ్తూ పోస్ట్ భయంకరంగా పెట్టుకుంటూ వచ్చినారు. కారణం ఏమిటి? వాళ్ళ నాన్న గతంలో మత మార్పులు ఎలా చేసింది, ఏకంగా కార్ జింకాన క్లబ్లో మెంబర్షిప్ ఇస్తే ఎన్ని కుటుంబాలు పెట్టింది. ఈ అమ్మాయి సంబంధించి ఒక వీడియో దొరికింది నాకు. యాక్చువల్గా పెట్టకూడదు, బట్ ఎండింగ్లో పెడతా చూడండి. నేను మరలా చెప్తున్నా మొన్న నేను జమీమా సంస్థ ఇచ్చిన నేను తప్పట్ల, బట్ ఆమెకు సంబంధించి ఆమె యొక్క దైవాన్ని స్మరించుకుంటూ ఆమె చెప్పిన మాటని బయట భయంకరంగా వాళ్ళ యొక్క పబ్లిసిటీకి వాడేసుకున్నారు. ఆమెను వ్యతిరేకిస్తూ కొంతమంది పెడితే దేవుడి వల్లే ఈమె గెలిచింది, దేవుడు అనేవాడు ఉన్నాడు, జీసస్ మాత్రమే దేవుడు అంటూ హఠావుడి. నాది కూడా ఓల్డెన్ పోస్టులు వస్తే నాకు కంపరం పుట్టేసింది అనమాట. వీళ్ళు మారరు, వీడియో పూర్తిగా చూడరు ఎందుకని. అలా పొలిటికల్గా వైసీపీ వాళ్ళు ఉండి ఇక్కడ వచ్చి క్రైస్తవులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇంకెవరు మారుస్తారో మీరు ఆలోచించుకోండి. నేనేమన్నాను ఆ రోజు జమీమా విషయంలోనైనా, ఈరోజు దీప్తి విషయంలోనైనా, మది నిండా కూడా గెలవాలన్న తపన ఉండాలి, గ్రౌండ్లో ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి. అంతిమంగా నువ్వు నమ్మిన దేవుడే నిన్ను గెలిపిస్తాడు ఎఫర్ట్స్ పెడితే. జమీమాకి జీసస్ కావచ్చు, దీప్తికి మన రాముడు కావచ్చు. సో అంతిమంగా వీడికి ఇంటెన్షన్, మీ యొక్క ఆచార వ్యవహారాలను ఏవైతే ఉన్నాయో అవి అవతల వరకు పబ్లిసిటీ స్టంట్స్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది ఒక దేశానికి ఆడుతున్నప్పుడు. అట్ ది సేమ్ టైం మీ వ్యవహార శైలి, కట్టుబాట్లు లైక్ ఏవైతే ఉన్నాయో అది మన దేశం యొక్క వారసత్వాన్ని చూపెట్టేలాగా, మన దేశం యొక్క ఉన్నతిని పెంపొందించేలాగా, మన దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించేలాగా, ప్రపంచం అంతా కొనేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ, దీప్తి శర్మ నిజంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో మరొక్క మారు ఆ శ్రీరాముని గుర్తు చేస్తూ, నుదుటిన తిలకం యొక్క గొప్పతనాన్ని చెబుతూ, గ్రౌండ్లో ఆ పెర్ఫార్మెన్స్ చేసిన తీరును చూసి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే నుదుటిన బొట్టు పెట్టుకుని చిన్నతనంగా భావిస్తున్నారో, నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఎవరైనా నోరు జరి వాగుతున్నాడో అందరూ నోరు కూడా మూయించేస్తుంది. స్త్రీలు స్వేచ్ఛగా, సంతోషంగా నుదుటిన తిలకం ధరించండి. మీ పనుల్లో సగర్వంగా, గొప్పగా ముందుకు సాగండి.